మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనము. నావోహు వంశావళి ఇదే. నావోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నావోహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతును ముగ్గురు కుమారులను నావోహు కనెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని తలస్తూ దేవుడు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి యొక్క పరిశుద్ధమైన మాటలు మీ ముందు ఉంచడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాము. ఇక్కడ 7వ వచనం 8వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నావోహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయను. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత అద్భుతం అండి. నావోహు గారి యొక్క వంశము దేవుడు ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తున్నట్లుగా ఇక్కడ నావోహు గారు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉన్నాడు. ఆయన నీతిమంతులు అనిపించుకుంటాకి ఎంతో మనము భయము భక్తి కలిగి దేవుని యందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు లోబడాలి. దేవునికి ఆ యొక్క తరములో నావోహు గారి యొక్క కాలంలో మరి నావోహు వంశావళి మరి ఇది మనం చూసినట్లయితే ఆయన యొక్క తరములో నీతిపరుడును నిందారహితుడునై నావోహు గారు దేవునితో కూడా నడిచాడు. ఆయన చూశారు కదా, దేవునితో మనము నడవాలి. ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా దేవుడు మరి ముగ్గురు కుమారులు మనం ఇక్కడ చదివాము. షేము, హాము, ఏపెతు ముగ్గురు కుమారులు కనిన ఆయన నీతిమంతుడును నిందారహితుడనే దేవునితో కూడా నడిచిన వాడండి ఆయన. మనం ఎప్పుడు కూడా నిరంతరము కూడా మనకెన్ని ఇబ్బందులు, అపాయాలు, కష్టాలు, రోగాలు, అనారోగ్య సమస్యలు, ఒడిదుడుకులు, ఇంట్లోంచి బయట నుంచి సంఘంలోంచి మనకి ఎదురవుతున్నా కూడా దేవుణ్ణి మట్టికి వదలకండి నా ప్రియమైన వారులారా. దేవునితో మనం ఎప్పుడు కూడా సహవాసం చేస్తూ ఉంటే మన జీవితాలకి ఎంతో నెమ్మది, శాంతి, సంతోషము, ఒక నిరీక్షణ, ఒక బలమైనటువంటి దేవుడు మనకు ఆ శక్తిని చేకూరుస్తారు. ఇక్కడ మానవుల పాపం పెరిగిపోవడంతో ఆదికాండం 6వ అధ్యాయం 7-10 వచనాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మానవులు పాపం పెరిగిపోవడంతో దేవుడు భూమిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడండి. ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు కూడా నాశనాలను మనం చూస్తున్నాం. వినకూడనటువంటి వార్తా విశేషాలు, చూడకూడనటువంటి వార్తలు, వింతలు మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి వింతలు జరుగుతున్నాయి. ఈ యొక్క దేవుని యొక్క రాకడకు సూచనలు. అక్కడ జలప్రలయంతో మొత్తము కూడా కడిగేసి శుద్ధి చేసేసాడు దేవుడు. అక్కడ దేవుని మాట వినకపోతే ఇక్కడ పాపం పెరిగిపోవటం వల్ల భూమిని నాశనం చేయాలనే దేవుడు మరి నిర్ణయించుకున్నాడు. కానీ నావోహు నీతిమంతుడిగా దేవుని కృప పొందాడు. ఆయన నావోహు దేవునితో నడుస్తూ తన తరంలో నిందారహితుడిగా బ్రతికేడండి. ఎంతో చక్కగా మంచిగా జీవించాడు. చూశారు కదా, ఎంత అద్భుతమైనటువంటి వీటిని వర్ణించాలంటే ఒక మాటతోటి లేకపోతే ఒక గంటలోనే ఒక పెద్ద ప్రసంగాలు అనేకమైన వస్తాయి మనకి. షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కుమారులను దేవుడు మరి ఆజ్ఞ ప్రకారంగా వారిని ఏమన్నారంటే ఒక ఓడను సిద్ధము చేయమని, ఓడను నిర్మించమన్నాడు. దాని గురించి చరిత్ర అంతా కూడా ఇది వింటున్నటువంటి క్రైస్తవ జనాంగానికి చాలా అద్భుతంగా తెలుసు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఎవరైతే తెలుసుకుంటున్నారో దేవుని గురించి ఈ మాటలు వినండి నా ప్రియమైన వాళ్ళారా. చెప్పండి, ఎవరికైనా సరే వినిపించండి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఓడను నిర్మించారు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేయాలి. మనం దేవుడు చెప్పింది కాకుండా వేరొకటి మరొకటి చేసినట్లయితే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం నా ప్రియమైన వాళ్ళారా.
దేవుడు చెప్పిన ప్రకారం శిరస్సు వహించి నోవహు గారు వారి యొక్క సంతానము ఓడను నిర్మించారు, దాంట్లో ప్రవేశించారు, రక్షించబడ్డారు. దేవుని మాట ఎవరైతే తృణీకరిస్తారో వారు నాశనానికి గురైపోతారు, దేవుని యొక్క శిక్షకు గురైపోతారు. దేవుడి మాట వినండి, దేవునికి లోబడండి నా ప్రియమైన వాళ్ళారా. దేవుడు నరులను సృజించినందుకు చూశారు కదా, విచారపడ్డాడు. ఎందుకంటే భూమిపై ఏముందండి, నరులను చేసినందుకు ఆయన విచారపడ్డాడు, ఆయన సంతాపం పొందాడు. ఆయన భూమి మీద పాపం పెరిగిపోయింది. మానవులతో పాటు జంతువులు, పక్షులను కూడా నాశనం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. పాపం యొక్క తీవ్రతను, దేవుని పరిశుద్ధతను ఇది వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, అందరూ పాపంలో ఉన్న నోవహు యెహోవా దృష్టిలో కృప పొందాడని ఎంతో చక్కటి వాక్యం. చూశారు కదా, మనం కూడా ఈ కాలంలోనే దేవునికి కృపకు మనం పాత్రలు అవుతున్నామా? గమనించండి, ఆ తరములో అందరూ పాపంలో ఉన్నప్పటికీ కూడా, ఈ తరంలో అందరూ పాపంలో ఉన్నప్పుడు కూడా నేను దేవుని కృప పొందుకుంటున్నామా? భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మాట వింటున్నామా? ఆయన వాక్యం చదువుతున్నామా? ఆయన బాటలో నడుస్తున్నామా? గమనించండి, నోవహు యెహోవా దృష్టిలో కృప పొందాడు. ఇక్కడ కృప అంటే దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ, అనుగ్రహం అని కూడా వర్ణించవచ్చు. ఇందులో ఆయన కృప వర్ణించలేనిది. మనం పాటలు పాడతాం, వాక్యాలు వింటాం, బోధిస్తాం. ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ. కృప పొందుకున్నాడు నోవహు గారు. అక్కడ నోవహు కాలం నీతిపరుడు మాత్రమే కాదు, తన తరంలో నిందారహితుడు అని చెప్పబడింది ఈ యొక్క వాక్యము. నా ప్రియమైన వారలారా, తన తరంలో నిందారహితుడు అనే దీంట్లో ఎంతో చక్కగా వ్రాయబడింది. అంటే ఆ కాలంలో దుష్టత్వానికి దూరంగా దేవునికి లోబడి బ్రతికేడు. ఎవరు? నోవహు గారు. చూశారు కదా, ఆ కాలంలో దుష్టత్వానికి, చెడుకి, పాపానికి దూరంగా ఉంటా నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవునికి లోబడ్డాడు. మనం ఏం చెయ్యాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడ్డాడు. ఇక్కడ ఎంత చక్కటి వాక్యం. నిరంతరము కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి మనము. ఎంత మంచి కుమారులను అనుగ్రహించాడు, సంతానాన్ని అనుగ్రహించాడు నోవహు గారికి. షేము, హాము, యాపెతు అని 3 కుమారులు జన్మించారు ఆయనకి. ఆ యొక్క జలప్రలయం తర్వాత మానవాళిని పునరుద్ధరించడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఎంతో చక్కగా మనము చదువుతున్నాం, వింటున్నాం, అభ్యాసం చేస్తున్నాము, స్మరించుకుంటున్నాం. ఆయన యొక్క సృష్టిని, అనేక వాక్యాలను, ఆయన యొక్క చరిత్రను. చూశారు కదా, మానవాళిని మరొకసారి పునరుద్ధరించడానికి ఆయన పిలుపునిచ్చారు. మరి నేను దేవునికి లోబడ్డామా? నీతిగా, భక్తిగా జీవిస్తున్నామా? గమనించాలి. మన ద్వారా ఇంకనూ కూడా అనేక మంది రక్షణ పొందుకునే రీతిగా, ఆ యొక్క రక్షణ ఓడలో నడిపించే రీతిగా నేను ఉన్నట్లయితే చాలా ధన్యులము. దేవునికి కృపకు పాత్రులగటానికి మనము ఆరాటపడాలి, దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. ఎంత ధన్యతని నోవహు గారు, షేము, హాము, యాపెతు ఇలా చదువుకుంటూ పోతే ఎంతో చక్కటి యొక్క వాక్యాలు స్మరించుకుంటూ పోతే మన జీవితాలకి ఇది ఎంతో ధన్యత, ఎంతో నెమ్మది. అనేకమైనవి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరచడానికి సిద్ధముగా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సంతానము, నోవహు యొక్క కృప, నోవహు యొక్క నీతి, ఆయన యొక్క వంశావళి చూసినట్లయితే ఎంతో అమోఘం, ఎంతో అద్భుతము. ఈ కాలంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి, చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఆయన కరుణ, దయ, ప్రేమను బట్టి మనం దుర్వినియోగం చేసుకోకుండా ఉన్న సమయాన్ని, జీవితాన్ని కాల వ్యవధిలో సద్వినియోగం చేసుకుంటూ మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని యొక్క సహవాసంలో నడుస్తూ అనేక మంది నడిచేవారిగా సిద్ధపరచబడాలి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.